చేద్దామని చూశాడు, కానీ యోసేపు లోబడలే. దేవుడి స్తోత్రం. యోసేపును చేద్దామని చూశాడు, కానీ యోసేపును చేయడానికి వాడికి యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. యోసేపు ఎప్పుడు కూడా దేవుడితో ఉన్నాడు. దేవుడి స్తోత్రం. తల్లిదండ్రులు లేకపోయినా, తోబుట్టువు లేకపోయినా అతను ఒక నిరీక్షణ ఏంటంటే నాతో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు చెరసాలైనా, అది గుంటైనా, అది ఒకవేళ అది శ్రమ అయినా, అది కష్టమైనా, ఏదైనప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు, సమస్తమును కూడా దేవుడు నాతో మేలుకరంగా చేస్తాడని చెప్పి దేవుడితోనే ఉన్నాడు. అలా ఉన్న యోసేపును సాతాను ట్రాప్ చేద్దామని చూసింది, ఎవరో పోతీఫరు భార్యతో. కానీ ఎక్కడ లోబడలేదు, ఎక్కడ ఓడిపోలేదు, ఎక్కడ సాతానికి చోటు ఇవ్వలేదు. కనుక ఫలించడు గొప్పగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. యవనస్తులు దానియేలు చేద్దామని చూశాడు. మనం చెప్పుకున్నాం కదా, అజర్య, అనన్య, మిషాయేలు, శద్రకు, మేషాకు, అబేద్నెగో. వీళ్ళ చేద్దామని చూశాడు. వాళ్ళు ఎక్కడ లోబడలేదు, తలవంచలే, సాతాను ట్రాప్ లో పడలే. కాబట్టి వారు దేవుడి కొరకు బలమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుడు వారిని వాడుకున్నాడు. ఈ రోజున మెలకు కలిగి ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగరూకులమై ఉండాలి. ఎందుకంటే ఎటువైపు నుంచి మన యవనస్తుల్ని, ఎటువైపు నుంచి మన పిల్లల మీద ఏ రీతిగా సాతాను మన ట్రాప్ లోని మన యవనస్తులని, మన కుటుంబాలని, మన పిల్లలని, మన యొక్క మన తోటి వారిని వాడు బంధిస్తాడు అన్న విషయాల్లో మనము అప్రమత్తంగా ఉండాలి. మనం ఫస్ట్ లో ఒకవేళ లూజ్ గా ఇచ్చేసాం అనుకోండి, ఫస్ట్ లో మనము దాన్ని ఖండించకుండా, ఫస్ట్ లో మనం దానిని గర్జించకుండా ఉన్నాం అనుకోండి, వాడు రిపీటెడ్ గా చేస్తాడు. కాబట్టి ఫస్ట్ లోనే ఆ పిల్లోడు చేసినప్పుడు ఖండిస్తే వాడు మరలా మా మమ్మీ కొడుతుంది, మా డాడీ కొడతాడని చెప్పి ఆ మిస్టేక్ చేయకుండా సరి చేయబడతాడు. లేదు వాడి ఇష్టానికి వదిలేస్తే వాడు చేసే వాళ్ళం అవుతాం తప్ప, కానీ వాడిని బాగు చేసే వాళ్ళము. కాబట్టి మెలకువగలిగి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. వీడు ఈ టైం అప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఈ టైంలో ఏం చేస్తున్నా, అసలు ఈ టైం, ఇవన్నీ కూడా మెలకువ కలిగి ఉండి, మెలకువగా ఉన్న వాళ్ళు అవన్నీ కూడా ఈ సోమరులు, నిద్రపోతులు, గాఢ నిద్ర కలిగిన వాళ్ళు ఏం పట్టించుకోరు. మెలకు లేనివాడు ఏం చేస్తాడండి? మెలకు లేనివాడు ఏం చేస్తాడు? మన వాళ్ళు అంటారు కదా, ఏమంటారు, దున్నపోతు మీద. కానీ మెలకు కలిగినవాడు ఏం చేస్తాడు? వెంటనే బట్టలు బయట ఉంటే తీసుకొచ్చి లోపల పెడతాడు, ఇంకేముంటే ఉంటే లోపల పెట్టుకుంటాడు. వాడు కూడా మనసుతో పాటు లోపలికి వెళ్ళిపోయి లోపల పడగేసుకుంటాడు. కాబట్టి మెలకు కలిగి ఉంటే మనకు సాతాను యొక్క కీడులో, సాతాను యొక్క హానిలో, సాతాను యొక్క ఆ ఊరిలో చిక్కుకోకుండా మనం కాపాడబడతాం. మొదటిది చెప్పాను శోధన, రెండవది సాతాను. శోధన సైతానుతో ఉన్నవారికి మాత్రమే కాదు, సైతానుతో లేకపోయినా ఏసుతో వస్తారు శోధన. ఏసుతోనే ఉన్నారు వాళ్ళు. శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి ప్రార్థన చేయాలి. రెండోది ఏం చెప్పాడు? సైతాను యొక్క ప్రభావానికి, సైతాను యొక్క దాడికి, సైతాను యొక్క శక్తికి, సైతాను యొక్క ఆ కుట్రలకి బలవకుండా ఉండాలంటే మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఇక మూడవదిగా చెప్తున్నాను ఇంకొక మాట. మూడవ మాట చెప్తున్నాను చూడండి. ఇది ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి దీని విషయం. మార్క్స్ సువార్త 8:15 చాలా చాలా అవసరం. మార్క్స్ సువార్త 8:15 పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారిని హెచ్చరింపగా. ఇక్కడ చూడండి, పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గూర్చి మెలకువగా ఉండమంటున్నాడు, జాగ్రత్త పడమంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు.
పరిసయ్యుల యొక్క పులిసిన పిండి గురించి, హేరోదు పులిసిన పిండి గురించి అప్రమత్తంగా ఉండండి, మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆనాటి పరిసయ్యులు ఏంటంటే ప్రజలని తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతంలో, తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ఆనాటి పరిసయ్యులు వారు పెద్ద పెద్ద అంగీలు వేసుకొని, పెద్ద పెద్ద ఈ ఫైల్ వేసుకొని ధరించుకొని వాళ్ళు ప్రజలకి తప్పుడు బోధలు, తప్పుడు మార్గాలని బోధిస్తూను ప్రజలను ఏం చేస్తున్నారంటే మతపరమైనటువంటి ఆచారాల వైపు, మతపరమైనటువంటి సిద్ధాంతాల వైపుకి ప్రజలని నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజున కూడా ఈ రోజున కూడా చాలా మంది ఆనాటి పరిసయ్యుల పులిసిన పిండిలాగే ఈ రోజున కూడా క్రైస్తవ సమాజంలో అబద్ధ బోధలు, అబద్ధ ప్రవచనాలు, రాంగ్ డాక్ట్రిన్, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు సిద్ధాంతాలన్నీ కూడా. మన ఈ మధ్యన బాగా డిబేట్ అయింది ఒకటి. ఏంటి డిబేట్ అయ్యింది? యూట్యూబ్ అంతా అదే. ఏంటది? విగ్రహార్పితమైనటువంటి వాటిని తినొచ్చా తినకూడదా? ఒక ఆయన ఏమో తినొచ్చని, ఇంకొక ఆయన ఏమో తినకూడదని. తినకూడదన్నటువంటి ఆయనకి ఆయన వైపు నుంచి ఆయన రెఫరెన్సులు ఉన్నాయి, తినవచ్చు అనే వాడికి ఆయన వైపు నుంచి ఆయన రెఫరెన్సులు ఆయన కోట్ చేశారు. ఎంతకి ఎవడు గెలిచాడంటే, ఎంతకి ఏం జరిగింది ఆ డిబేట్ వల్ల అంటే, సరే ఒక మంచి పని జరిగింది. ఇప్పుడు దాకా యూట్యూబ్ లోని సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు ఇద్దరు కూడా, చెప్పతో పడుకుంటున్నా. ఆయన అంటున్నాడు, నీకు అసలు స్టోప్ ఇవ్వ, నీకు అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వని. కానీ ఈయన మొత్తం మీద ఇన్ని రెచ్చిపోయినటువంటి ఇద్దరు కూడా ఒక వేదిక దగ్గర అన్నదమ్ములే కలిసిపోయాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏదో ఒకటి మొత్తం మీద కలిసారుగా. ఏం డాక్టరీన్ ఆయనకి, ఆయన డాక్టరీన్ ఈయనకి. ఇప్పుడు మనం ఏమన్నాం? మీరెంత బోధ అంటున్నారు. మీరేంటి తినొచ్చా తినకూడదా అనండి గారు? తినొచ్చా తినకూడదా? తినొచ్చు తినకూడదా? శైలజ్ గారు అట్లా చెప్తారు కొన్ని మాటలు. తినొచ్చు తినకూడదు, వెళ్ళొచ్చు వెళ్ళకూడదు, చెయ్యొచ్చు చేయకూడదు అంటే ఏంటి? దాని చెయ్యొచ్చానా చెయ్యకూడదనా? తినొచ్చానా తినకూడదనా? వెళ్ళొచ్చానా వెళ్ళకూడదనా? ఏంటి? విగ్రహార్పితమైనటువంటి వాటిని తినొచ్చా తినకూడదనంటే తినకూడదుగా. నీ వైపు ఎంత ఒకవేళ నువ్వు సమర్థించుకోవడానికి నీ వైపు నువ్వు చెప్పినటువంటి వివరణ అంతా కూడా మాలాంటి వాళ్ళందరికి కూడా ఓకే, సరే నువ్వు ఇచ్చినటువంటి వివరంలోని ఒక రకంగా అంటే కొన్ని ఉంటాయి. అసలు కొన్ని సందర్భాలు ఉంటాయి. సో అట్లాంటి సందర్భాల్లో ఒకవేళ రైట్ అయితే అవ్వచ్చు, అట్లాంటి సందర్భాల్లోని. కానీ ఒక క్రైస్తవుడిగా రక్షించబడినటువంటి వాడిగా మనకి ప్రామాణిక గ్రంథం ఉంటుండగా మనం కొన్ని మనం ప్రతిష్ఠించబడ్డాం కనుక అన్ని చేయడానికి లేదు. స్వాతంత్రం ఉందని అన్ని చేయడానికి ఉందా? కాబట్టి మనం నమ్మేది ఏంటంటే విగ్రహార్పితమైనటువంటి వాటిని తినకూడదు. అదేగా కోట్ చేశాడు. దానియేలు వాళ్ళు ఎందుకంటే మాకు సాకారమే పెట్టమని చెప్పి అన్నారు. ఎందుకంటే రాజుకు పెట్టే ముందు దాన్ని విగ్రహానికి బలిస్తారు కనుక వాటిని నిషేధించారు, వాటిని విభేదించారు. వాళ్ళు దాని విషయాల్లోని వారు తమ ప్రాణాలు సైతం కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు, నిలబడ్డారు కనుక ఈ దేవుడే వారి దేవుడు అన్నట్లుగా దేవుడు కార్యం చేశాడు. వ్యక్తిగతంగా ఏదన్నా బొట్టెట్టుకోవచ్చు పెట్టుకోకూడదా? ఆయన వినలేదా ఆ డిబేట్ కూడా? బొట్టు పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చా? పెట్టుకో. నేనుదిటే కదా. బొట్టు పెట్టుకోవచ్చే పెట్టుకోకూడదా? క్రైస్తవులంటే ప్రతిది కూడా రాంగ్ డాక్టర్ అంటారు. ఇంక ఇంకెందుకు అన్ని చేయొచ్చు. ఇంకా బొట్టు పెట్టుకోవచ్చు, విగ్రహాలు తినొచ్చు. మనం కూడా ఇంక ఇవన్నీ పెట్టుకుంటే క్రైస్తవులు అనడానికి ఏంటి? క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? క్రైస్తవుడు అనడానికి ఒక ఐడెంటిఫై ఏంటి?
ఏమండి ఇది ప్రభుకు సంబంధించిన వాడు. ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తున్నావు అనుకో, వెంటనే చూసి చెప్పేస్తారా, అమ్మ ప్రభుని నమ్ముకున్నావా? అలా కూడా అనట్లేదు, దేవుణ్ణి నమ్ముకున్నావా? మరి నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే అడిగినట్టు బట్టి ఆ మనిషి ఎవరు నమ్మినట్టుగా, ఎవరు నమ్మినట్టుగా? దెయ్యాన్ని నమ్మినట్లా? అంతేగా. ఏమమ్మా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే, ఎస్ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. నువ్వెవరు నమ్ముకున్నావు? ఆడేమో ప్రత్యక్షంగా నిన్న చూస్తే ఒకలా ఉన్నాడు, ఈ రోజు చూస్తే వ్యాసం భాషం అంతా మారిపోయింది. ఏంట్రా నీ మీద ఎవడు కూడాడు రా అన్న, ఇందాక వచ్చా టీటే ఇది గెటప్ పెట్టి ఇదేంటి అందరూ వేస్తామండి, మొత్తం అందరూ వేస్తాం మొత్తం. అంటే మంగళ షాపులు అందరూ వేస్తారు, సెలూన్ షాపులు అందరూ కూడా వేస్తారు. ఏం వేశారంటే రెడ్డబాటు వేశారు. నేనన్నాను మొన్న అయిపోయిందిగా, మొన్న అయిపోయింది కదా, దసరాకి అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటంటే మీ అందరికి ఏం చేసాం అన్నా నేనన్నాను, నువ్వేంట్రా బాబు సీజన్ భక్తి పడ్డా? అవునన్నా నేను సీజన్ భక్తి పడ్డాను అన్నా. అయితే ఈ సీజన్ అయిపోతుంది భక్తి చేయమంటే చేయను ఇంకా చేయనన్నాడు. అరే భక్తి అంటే అది కాదు అప్పుడు అన్నాడు, భక్తి అంటే అది కాదు కదా, భక్తి అంటే ప్రతిరోజు చేసేదిరా అని నేను అన్నాను. ఏమన్నా నువ్వు ఎలాగ చెప్తావు అన్నా అని చెప్పి అర్జెంట్ అయిపోతుంది అని చెప్పి ప్యాక్ రోడ్డుకు పోయాడు. అరే భక్తి అనేది 2 రోజులు చేసేది, లేదా 6 రోజులు చేసేది, ఒక 21 రోజులు చేసేది, 40 రోజులు చేసేది. భక్తి అనేది నిత్యము చేసినటువంటి ప్రక్రియ. భగవంతునికి భక్తునికి మధ్య ఉండేది ఏది? భక్తే. దేవుని స్తోత్రం. భక్తే 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 దేవునికి మానవుడికి మధ్య ఉన్నది భక్తే. భక్తే భగవంతుని మనం చేరేటట్టు చేస్తుంది. ఆ భక్తే లేకపోతే ఆ భక్తిని ఏదో సీజన్ కోసం, ఏదో క్రిస్మస్ కోసం, లేకపోతే న్యూ ఇయర్ కోసం, లేకపోతే ఈస్టర్ కోసమో కాదుగా ఆ భక్తి. ఏమండి ప్రతిరోజు చెయ్యాలి. దేవుని స్తోత్రం. ప్రతిరోజు మెలకు కలిగి మనము మనం పరీక్షించుకోవాలి. మెలకు కలిగి మనము జాగ్రత్త పడాలి. పులిసిన పిండి ఏమండి, పరిసేని యొక్క పులిసిన పిండి చాలా జాగ్రత్త. ఏమండి వాళ్ళు నికోయకులు ఉండేవారు ప్రకటన గ్రంథంలో, వాళ్ళతో బోధ. ఏమండి గలతీలోకి ఎంత త్వరగా గలతీలారా మీరు ఇంత త్వరగా తప్పుడు బోధ వైపు తిరిగిపోతారు అనుకోలేదు. అసలు మర్చిపోయింది పౌలుకి. అంతగా అక్కడ ఉండి వాళ్ళకి అన్ని విషయాలు కూడా ఏమండి సున్నతుల గురించి, ఏమండి అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళకి అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమంటే రక్షణ గురించి చెప్పాడు, బాప్తిసం గురించి చెప్పాడు, అన్ని వివరంగా చెప్పాడు. చెప్పి పాపం ఆయన వేరే చోట్లకి వెళ్తే ఎంత త్వరగా వాళ్ళు ఏమైపోయారు? ఏమంటే త్వరగా తిరిగిపోయారు. వాళ్ళు తప్పుడు బోధల వైపు త్వరగా తిరిగిపోయారు. ఈ రోజున ప్రజలు కూడా అనేక మంది తప్పుడు సిద్ధాంతాల వైపు, తప్పుడు బోధల వైపు తిరిగిపోతున్నారు. అపోస్తలుల బోధ, దేవుని స్తోత్రం, యేసుక్రీస్తున్నటువంటి పునాది. ఏమండి ఇవన్నీ కూడా ఆయన రక్తాన్ని, ఆయన యొక్క శిలువ, ఆయన యొక్క పునరుద్ధానం, ఆయన యొక్క ఏమండి రాకడ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం క్షుణ్ణంగా మనము ఎరిగి ఉండాలి. దాని విషయాలు మెలకు కలిగి ఉండాలి. మీరు ఏం చేసినా పరలోకానికి వెళ్ళిపోతారంటే ఎట్లా వెళ్ళిపోతాం? ఏమండి మీరు ఏది చేసినా సరే పరలోకానికి వెళ్ళిపోతారంటే కాదు. ఈ బైబిల్ నెరవేర్చినటువంటి వాడు పరలోకానికి చేస్తాడు. దేవుని స్తోత్రం. వాక్యాన్ని నెరవేర్చినటువంటి వాడు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. ఎవడైతే మొదట దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకుతాడో వాడు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. అంతేగాని ఎట్లా పెడితే అట్లా తిరుగుతాను, ఏది పెడితే అట్లాగా మాట్లాడతాను, ఏది పెడితే అది తింటాను, ఏది పెడితే అది చేస్తాను అన్నవాడు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోనలేడు. పరిస్థితుల యొక్క పులిసిన పిల్లల గురించి, ఏ రోజు పులిసిన పిల్లల గురించి జాగ్రత్త పడని వారిని హెచ్చరించాడు. 1 నాయకుల గురించి చెప్పాడు, 2 యాజకుల గురించి చెప్పాడు. ఏమండి ఏ రోజు అంటే ఆనాటి రాజు ఏమండి ఏ రోజు రాజుల గురించి చెప్పాడు. నెక్స్ట్ పరిచయాలు అంటే ఆనాటి ప్రజలకి బోధించినటువంటి వారు, ప్రజలకి దేవుని గురించినటువంటి సంగతులు ప్రకటించడం. ఆ పరిచయాలు ఎలా ఉన్నారంటే ప్రకటిస్తున్నారు కానీ పాటించట్లేదు. వాళ్ళు చెబుతున్నారు కానీ వారి జీవితాలు అది చెయ్యట్లేదు. ఏ రోజు ఎట్లా ఉన్నాడు? ప్రజలకు మేలు చేయవలసి పోయి వాడు ప్రజలకి మతాన్ని రుద్దుతున్నారు. మత సంబంధమైనటువంటి ఆచార కర్మకాండాలను ప్రజల మీద రుద్దుతున్నారు. దాని మధ్యలోని
వారి పబ్బం గడుపుతున్నారు. దాని మధ్యలోని వారు క్యాచ్ చేసుకుంటున్నారు. వారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తున్నారు. మీరు మాత్రం పరిశీలక పులిసిన పిండిని గురించి, ఏ రోజు యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి. మెలకువగా ఉండాలి. అన్ని బోధలు వస్తున్నాయి కదా, ఏమంటే యూట్యూబ్ లో వస్తున్నాయి కదా, టీవీలో వస్తున్నాయి కదా అని చెప్పి అన్ని బోధలు వినేకండి. ఏమండి, సిద్ధాంతాలు ఉన్నాయి, సిద్ధాంతపరమైనటువంటి వాక్యాలు ఉన్నాయి, కొన్ని విభేదాలు ఉన్నాయి. అవేంటో మీరు దాని విషయాల్లోని వివేచించాలి. దాని విషయాలు మీరు జాగ్రత్త పడాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి? శోధనలో ప్రవేశించకుండా మనము కాపాడుకోవాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అపవాది యొక్క చేతిలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. పులిసిన పిండి అనేటటువంటి బోధ అందులో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎలాగో మనం ప్రార్థన చేసిన దేవుడు ఆలోచిస్తాడు. లేచులో మనం ప్రార్థన చేస్తాం. అప్రమత్తంగా ఉన్నాడు. ఈ భక్తి చేసేటటువంటి ఎవరైనా సరే, విశ్వాసంలో నువ్వు వృద్ధి చెందాలనుకున్న ఎవరైనా సరే, దేవునితో నడవాలని, దేవుని చేరుకోవాలని, దైవ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మెలకువగా ఉండాలి. మీరు ఒకవేళ మీ జీవితంలోని దేనిని గమనించకుండా, ఏది పట్టించుకోకుండా, దేని గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండకుండా ఉంటే మీ జీవితాల్లోని మీరు చాలా నష్టపోతారు. జాగ్రత్త నష్టపోయిన తర్వాత మొదట్లోనే జాగ్రత్త పడి ఉంటే, మొదట్లోనే మెలకు కలిగి ఉంటే, మొదట్లోనే అప్రమత్తంగా ఉంటుంటే ఎంత నష్టం జరిగేది కాదు, ఇంత కీడు జరిగేది కాదు, ఇంత అవమానం జరిగేది కాదు, ఎంత పతనము అయ్యేది కాదు అని బాధపడకముంటే దేవుడు ఈ రోజు మాట్లాడుతుండగా, ఈ రోజు నుంచి అయినా ప్రియ దైవ జనాంగమా, ఈ రోజు నుంచి అయినా మెలకువగా ఉండండి. ప్రతిదీ కూడా మీరు క్షుణ్ణంగా మీరు గమనించండి. ప్రతిదీ కూడా మీరు పరిశీలనగా చూడండి. మీ గృహాన్ని గురించి, మీ గృహములో ఉన్న వారిని గురించి, మీ వ్యక్తిగత విశ్వాసం గురించి, మీ ఆధ్యాత్మిక జీవితం గురించి, మీ ప్రార్థన గురించి, మీ భక్తుల గురించి, మీరు చేస్తున్నటువంటి సేవల గురించి, మీరు దేవుడు మీకు అప్పగించినటువంటి పనుల గురించి సమస్తములో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మెలకువగా ఉండండి. దేవుడిని నమ్మి నీకు ఇచ్చినటువంటి కుటుంబం, దేవుడిని నమ్మి నీకు ఇచ్చినటువంటి తలంతు, దేవుడిని నమ్మి నీకు ఇచ్చినటువంటి అవకాశాలు, దేవుడిని నమ్మి నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతలు, వీటన్నిటిలో కూడా నువ్వు మెలకువగా ఉండాలి. దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడిని వాడుకోవాలనుకుంటున్నాడు, దేవుని చేతిలో బలమైనటువంటి పాత్రగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. సాతాను కూడా వాడి చేతుల్లో తీసుకోవాలని, వాడి చేతుల్లోనే నిన్ను నలిపేయాలని, వాడి చేతుల్లో నిన్ను వాడు చేయాలని వాడు కూడా రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఎక్కడుండి మాట్లాడుతున్నావో నాకు తెలియదు కానీ దేవుడు నీ పట్ల బలమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడి చేతిలో బలమైనటువంటి కార్యాలు దేవుడి ద్వారా జరిగించాలని ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో దేవుడి యొక్క సింహాసనం ఉండాలని, దేవుడి యొక్క అధికారం ఉండాలని, దేవుడి యొక్క పరిపాలన జరగాలని, దేవుడి యొక్క కార్యాలు విస్తృతంగా జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్రమత్తంగా ఉంటావా? మెలకువగా ఉంటావా? జాగ్రత్తగా ఉంటావా? జాగ్రత్త పడితే ఈ రోజు ఆశ్రమాలు నీవే, ఈ రోజు నుంచి జీవనాలు నీవే. జాగ్రత్తగా ఉండండి. శోధనలో ప్రవేశించకుండా, సాతాను కీడులో పడిపోకుండా, పులిసిన పిండి దుర్బోధలో పడిపోకుండా అప్రమత్తంగా మెలకు కలిగి, జాగ్రత్త కలిగి
నువ్వు దేవుడితో ఉంటే, దేవుడికి ప్రార్థన చేస్తే, దేవుడితో నడిస్తే దేవుడు తీరుస్తాడు. నీ కన్నీరంతా దేవుడు తీరుస్తాడు, నీ కష్టమంతా తీరుస్తాడు. దేవుడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితాల్లో దేవుడికి ఇస్తాడు. దేవుడి కొరకు 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఎదురు చూస్తున్నావు, కనిపెడుతున్నావు, అది నీ జీవితంలో దేవుడికి దయచేస్తాడు. నీ జీవితాన్ని తన చేతుల్లో తీసుకొని, ఒకటి తన కొరకు మహిమకరంగా నిన్ను వాడుకుంటాడు, రెండు జీవనకరంగా దేవుడిని మారుస్తాడు. నీ జీవితం నీకు జీవనకరంగా ఉన్నప్పుడు, త్వరకి జీవనకరంగా ఉన్నప్పుడు, నీ కుటుంబానికి జీవనకరంగా ఉన్నప్పుడు, ఆ జీవితము ఎంత ఆస్వాదించబడిన జీవితం, ఎంత దీవెనకరంగా ఉండే జీవితం ఒకసారి ఆలోచించే. నిన్ను బట్టి ఎవరు బాధపడకుండా, నిన్ను బట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, గాయపడకుండా, కష్టపోకుండా నీ జీవితము అనేకులు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నెలతో కలిగి ఉండదు. ఏది నీకు దాడి చేస్తుంది, ఏది నిన్ను త్రోవ పట్టిస్తుంది, ఏది నిన్ను పాడు చేస్తుంది, ఏది నీ భవిష్యత్తును ఖరాబు చేస్తుందో దాని విషయంలో నీకు మెలకువగా ఉండు, మెలకువగా ఉండు, జాగ్రత్తగా ఉండు. పాడు చేసే ప్రతి దానికి కూడా దూరంగా ఉంది. నీ జీవితంలో నీకు హాని చేసేది ఏది, హాని చేసిన దానికి నువ్వు దూరంగా ఉంటావు. నిన్ను దేవుడికి దూరం చేస్తుంది ఏదైనా సరే దానికి నువ్వు దూరంగా ఉంటావు, దానికి దూరంగా ఉంటావు. దేవుడిని సమీపస్తురాలుగా చేస్తుంది ఏదైనా, అది చిన్నదే కానీ పెద్దదే కానీ, అది నీకు కొన్నిసార్లు నీకు కొంచెం బాధలు కలిగించేదైనా, కొంచెం నీకు ఇబ్బంది కలిగించేదైనా, నీకు త్యాగాన్ని నేర్పేదైనా, నీకు సహనాన్ని నేర్పేదైనా, నీకు అది అవమానమే నిందైనా, దేవునికి సమీపంగా ఉండేది ఏదైనా సరే నీ జీవితంలో అనుభవించు. అది నీకు మేలే, అది నీకు మేలే, అది నీకు ప్రయోజనమే. మెలకు కలిగి ప్రార్థన, మెలకు కలిగి ప్రార్థన చేయండి. దేవుడు ప్రార్థన, దేవుడు ప్రార్థన